जय श्री राम। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्री तुलसी जय तुलसी प्रिय तुलसी जयंबुनिव्ववे अम्मा। శ్రీ తులసీమాత ఎవరంటే గోలోకంలో శ్రీ రాధాకృష్ణుల దగ్గర ఉన్న సహాయకురాలు. రాధాదేవి యొక్క ఆగ్రహమును గురి అయి ఆమె శాపం వలన భూలోకములో ధర్మధ్వజుడు అనే మహారాజు ఆ దంపతులకు ఆడబిడ్డగా జనించగలవారు తులసి అని నామకరణము చేశారు. ఆ తులసీమాత మహావిష్ణు అనుగ్రహం వలన నేపాల్లోని గండకి నదిగా అవతరించింది. అదే తులసీమాత యొక్క ఆగ్రహం వలన శ్రీ మహావిష్ణువు ఆ గండకి నదిలో సాలగ్రామముగా అవతరించినాడు. కావున తులసీమాత మనకు ఎంతో పవిత్రత ఇచ్చే అమ్మ. ఆమెని బాగా పూజించవలను. తులసీమాతను పూజించుటకు తులసీ దళమును వేరు చేయనప్పుడు ఆదివారము, మంగళవారం, శుక్రవారం, అమావాస్య నాడు, పౌర్ణమి నాడు, ద్వాదశి నాడు వేరు చేయకూడదు. సాయంకాలం 6 గంటల పైన తులసీమాతకు నీళ్లు కూడా పోయకూడదు. ఎందుకంటే 6 గంటలకు ఆ తులసి మాత వృక్షములోనికి లక్ష్మీదేవి తులసీమాత వచ్చి చేరును. కావున తులసీమాతను శ్రద్ధగా భక్తిగా పూజించిన మనకు సర్వశుభాలు కలుగును. ఇంకోసారి చెబుతాను. తులసి వృక్షము నుండి ఆదివారము, మంగళవారం, శుక్రవారం, అమావాస్య నాడు, పౌర్ణమి నాడు, ద్వాదశి నాడు వేరు చేయకూడదు.